శ్రీ దత్త రామేశ్వరం. మనం రామేశ్వరంలో 22 పుణ్యతీర్థాల గురించి వినే ఉంటాం. కానీ మన తెలుగు రాష్ట్రంలో ఒకే చోట 12 పుణ్యబావులు మరియు ఆ 12 బావులతో ముడిపడి ఉన్న 12 రకాల రుచులున్నాయని మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో శ్రీ దత్త రామేశ్వరం టెంపుల్ని మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక్కడ ఉన్న ప్రతి బావికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సాక్షిగా ఈ పుణ్యతీర్థాలను దర్శనం చేసుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ బావులన్నింటినీ దర్శించుకుందాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, లోపల ఈ బావులన్నిట్లో నుంచి ప్రతి ఒక్క బావిలో నుంచి వచ్చే నీరు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ 12 బావుల్లో నుంచి వచ్చే నీరు ప్రతి ఒక్క బావి ప్రతి ఒక్క ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుందని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడున్న 12 బావులు 12 రకాల రుచుల్ని కలిగి ఉంటాయి. ఈ ప్రతి ఒక్క బావి మీద ఆ నదీ తీర్థాల పేర్లు అనేవి రాసి ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు ఈ 12 బావుల్లో తీర్థాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అలానే స్నానాన్ని కూడా చేస్తూ ఉంటారు. స్నానాలు చేయడం వీలు లేని వాళ్ళు తల మీద నీళ్ళని చల్లుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఈ 12 బావులు చాలా ప్రశాంతమైన మరియు పవిత్రమైన వాటిగా గుర్తించబడ్డాయి. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు కొలువు తీరి ఉంటారు కాబట్టి స్పిరిచువల్గా కూడా చాలా పవర్ఫుల్ ప్లేస్ ఇది. మీరెప్పుడైనా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారా? లేదా ఈ 12 రకాల రుచులని రుచి చూసారా లేదా? ఒకవేళ ఈ టెంపుల్ని దర్శించుకొని ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ బావుల్లో ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల ఇది కేవలం స్నానం మాత్రమే కాదు, మనలో ఉన్న నెగిటివిటీ పోయి ఒక కొత్త శక్తి వస్తుందని నమ్మకం. మీరు గమనించినట్టయితే ఇక్కడ బావిలో ఉన్న నీరు ఒక బావిలో ఉన్న రుచితో అస్సలు మ్యాచ్ అవ్వదు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన రుచిని కలిగి ఉంటాయి. ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా చాలా క్లీన్గా ప్రశాంతంగా ఉంటుంది. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీతో వచ్చి ఒకసారి ఈ టెంపుల్ని దర్శించుకోండి. అలానే గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళకి లేదంటే మచిలీపట్నం దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ టెంపుల్ అనేది దగ్గరలోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా లేదా వెళ్ళాలి అని అనుకుంటున్నారా అని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వ్లాగ్స్ కోసం వజ్రాల వ్లాగ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.